ఈ రాణా అంటే ఎవడో అనాకాని మనిషి అనుకునేవాడి ఠికాణా లేకుండా చెయ్యాలి. బలవంతుణ్ణి దెబ్బ కొట్టాలి అంటే ముందు వాడి వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి. శశిరేఖనే ఎయిర్ హోస్టెస్ ను ప్రేమించడమే వాడి వీక్నెస్. అయితే వాడి నెక్కు దొరికింది చేతికి. ఆ శశిరేఖ సంగతి తేల్చేస్తాను. ఇంకేం కావాలమ్మగారు? అన్ని తీసుకొచ్చేసావుగా. 2 కిలోలు కందిపప్పు, 2 కిలోలు మంచి నూనె. అలాగేనండి. మీ అక్క కాపురం సరిదిద్దే ఉపాయం చెప్తాను. ఉప్పు కారం ప్యాకెట్లున్న చోటుకు రండి. హలో, ఎవరు మీరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే అలవాటు నాకు లేదు. నేను చెప్పే పని చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు. మీరు మాట్లాడే మాటలేమిటో మీకే అర్థం కానట్టుంది. పాపం బిక్కజ్ వచ్చిపోయిన మీ అక్క కాపురం నిలబెట్టాలంటే మార్గం నేను చూపిస్తాను. ఏమిటది? రేపు ఎయిర్ హోస్టెస్ గా నీ చేతుల్లో నీది గాని సూట్ కేసు ఒకటి నీదాన్లాగే వెంట తీసుకువెళతావు. నువ్వు దిగిన చోట నేను చెప్పిన మనుషులకి దాన్ని అందిస్తే చాలు, మీ అక్క కాపురం సెటిల్ అయిపోతుంది. అంత నీచంగా సంపాదించే డబ్బుతో మా అక్క కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ధైర్యం లేదు అని అనకూడదు. ధైర్యం నాకు లేకపోవడం కాదు, నిజాయితీగా బ్రతికే ధైర్యం నీకే లేనట్టుగా ఉంది. కాస్త ఉప్పు కారం బాగా తిను, పౌరుషం వస్తుంది. ఇడియట్. ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళే నాకుతుంటేను. నీకు నీచోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీచోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, నాదసలు బొంబాయ్, నేను అసలు కౌబాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి దుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు, ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనక. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. అబ్బబ్బబ్బా, మహా తల్లి తల పగిలిపోతుంది, కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా. చాలు, ఎక్కడ పని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతావు. తలనొప్పిగా ఉంది, ఇన్ని కాఫీ నీరు పెట్టి తల్లి అన్నాను, అంతే వచ్చి నిలబడ్డావు. అసలు నీ పని చెప్పటం నాది బుద్ధి తక్కువ. అక్క మీరు ఎందుకు విడిచిపడతావు? నేనేమన్నానమ్మా, ఆడపడిచి రోజు గుమ్మం ముందు నిలబడి కన్నీళ్లు పెడితే ఇంటికి జయం కాదు అన్నాను, అంతే. నానా, సావిత్రి అత్తవారింటి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసిందో చదువు. చదవడానికి ఉంది. వారం రోజులుగా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరాకు వేరే పెళ్లి చేస్తారట. అయ్యింది నేను అనుకుంటూనే ఉన్నా. నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులు వేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి 2 చేతులా సంపాదించుండేవాడు, చెల్లెల కాపురం నిలబెట్టి ఉండేవాడు. వదినా, అతను మరో పెళ్లి చేసుకోకుండా ఆపడం ఎలాగని ఆలోచించాలి గాని ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంత డబ్బు ఒక్కసారిగా రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను రిజర్వ్ బ్యాంకు కన్నం వేయాలి, లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బులు. ఆగు, అన్న మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గు లేదు? ఆ రోజు కట్నం డబ్బులు తెస్తానని వెళ్ళి దారిలో దాన్ని దొంగపాలు చేస్తే నువ్వు. అందుకేగా ఆ పాపిష్టి ఇన్నాళ్ళు ఇంట్లో పడింది. అందుకని తండ్రిని చావమని శపిస్తాడా? అన్నేవమ్మా, నేను చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సింది వాడేగా. బాధ్యత తీర్చుకోవటానికి తొందరపడుతున్నాడు. అందరూ మా మీద పడి ఏడుస్తారు. ఎందుకు? నేను అన్నదానికి తప్పే ఉంది. ఇదే నా మొగుడు నన్ను వదిలేస్తుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని 3 నిమిషాలు చచ్చుండేదాన్ని. వదినా, బాగా చెప్పావు వదినా. ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు. ఇప్పుడు ఆ పని చేస్తాను, ఇప్పుడు ఆ పని చేస్తాను. అక్క, అమ్మ సావిత్రి, అక్క తలుపుతీ అక్క. అమ్మ సావిత్రి, తలుపుతీ అక్క. సావిత్రి, సావిత్రి, అమ్మ సావిత్రి, సావిత్రి, సావిత్రి. నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా శవం ఇంట్లోంచి బయటకు వెళ్తుంది.
తీసుకురావడం, నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపు తాడో ఉరితాడో కనుక్కుంటాను. కాదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా నీ కాపురం నిలబెడతాను. ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క. ఇదిగో చూడమ్మా, గుప్పిడి మెతుకులు వేస్తే గాని మా ఇంటి ముందు కుక్క కూడా మొరగదు. అలాగే మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే గాని మా మనసులు కరగవు. అలా అనకండి. మీరు కాపురానికి తీసుకురావడం లేదనే బాధతో ఈ రోజు మాకు ఆత్మహత్య చేసుకోబోయింది. కష్ట పీడ వదిలిపోయింది. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను, నెల రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను అంతే. అది కాదు అత్తయ్య. అత్తయ్య దేవులే వెళ్ళ, ఇంకా వర్షాలు వెళ్తున్నాం, బుద్ధి లేదు, సిగ్గుమాలి మొహాలు. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెప్తున్నాను, నెల రోజుల్లోగా మీరు ఇష్టాన్ని కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను అంతే. ఆ మూడు ముళ్ళు పడేదాకా ఇదిగో నా కూతురు బ్యాంకుకి వెళ్ళింది, అదిగో నా కూతురు డబ్బు తెస్తోంది. ఏది వస్తుందండి, ముందు అంపకాల కార్యక్రమం పూర్తిగానిస్తే. చాలవయ్యా, అంపకాలు లేదు, అత్తారులు లేదు. ఇస్తానన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే ఆ వీధిలో విస్తాలు లేచేలో కానీ నీ కూతురుకు విడాకులు ఇస్తాం, జాగ్రత్త. అమ్మా, ఏం జరిగిందమ్మా? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే ఒక రౌడీ దౌర్జన్యంగా నా దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఏమి డ్రామా ఆడుతున్నావే డ్రామా? నువ్వే ఓ రాయి తీసి పట్టుకుని కొట్టుకుని ఆ కట్నం డబ్బు కాస్త పోయిందని చెప్పి ఎగ్గొడదామని చూస్తున్నారే. గారు, అమ్మాయి రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి? బాబు, మీ రక్తాలు మాకు అక్కర్లేదండి, మాకు కావాల్సిన డబ్బులు అది ఇచ్చేంత వరకు మీ అమ్మాయి మా ఇంటికి కాపురాన్ని తీసుకెళ్ళాం. డ్రైవరు డ్రైవరు మరి మార్నింగ్ రేఖ, నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది. ఒకసారి నేను చెప్పాను, వినిపించుకోలేదు. ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది. రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేసు ఇస్తాం. దాన్ని సింగపూర్ లో మా వాళ్ళకి అందజేయాలి. ఎంత ఇస్తారు? 40,000. సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? నువ్వు తిరిగి రాగానే. చూడు, రేపు నా మనుషులు నీ ఎయిర్పోర్ట్ లో కలుస్తారు. డ్రైవర్